యాసంగి సాగును నీటి కష్టాలు చుట్టుముట్టాయి. కాకతీయ కాల్వ నీళ్లు అందక రైతులు గోసపడుతున్నారు. కరీంనగర్లో బావులు, బోర్లు సైతం అడుగంటుతూ ఉండడంతో పంటలు తడారిపోతున్నాయి. గత ప్రభుత్వంలో సమృద్ధిగా నీరు లభించడంతో పంటలు పండించిన రైతులు ప్రస్తుతం పంటలకు నీళ్లందే పరిస్థితి లేకపోవడంతో నార్లు పొలాలను వదిలేస్తున్నారు. యాసంగి సాగును నీటి కష్టాలు చుట్టుముట్టాయి. ఉత్తర తెలంగాణకు వర్షదాయినిగా ఉన్న శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు ఎగువన కాకతీయ కాల్వ కింద సాగు ప్రశ్నార్థకంగా మారింది. కరీంనగర్ జిల్లా పరిధిలోని చొప్పదండి, కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గాల్లోని చివరి ఆయకట్టుకు సరిపడా నీరు అందక రైతులు అస్తవ్యస్తపడుతున్నారు. కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు సమృద్ధిగా నీరు లభించడంతో రైతులు సమృద్ధిగా పంటలు పండించారు. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి కనిపించడం లేదు. మొత్తం ప్రాజెక్టు పరిధిలో యాసంగి పంటకు 64.18 టీఎంసీల నీటిని అందించాలని ప్రణాళికలు సిద్ధం చేసిన అధికారులు కాకతీయ ఎగువ కాల్వ పరిధిలో 41.43 టీఎంసీల నీటిని ఇవ్వాలని నిర్ణయించారు. ఆన్ అండ్ ఆఫ్ పద్ధతిలో గత డిసెంబర్ 18 నుంచి ఆయకట్టుకు నీళ్లు వదులుతున్నారు. నీటి సరఫరాకు DBM 5 నుంచి DBM 54 వరకు జోన్ 1గా, DBM 54 నుంచి DBM 94 వరకు జోన్ 2గా విభజించారు. 2 జోన్లకు 7 తడులు ఇవ్వాలని నిర్ణయించారు. ఇందులో జోన్ 1కి 3500 క్యూసెక్లు, జోన్ 2కు 5500 క్యూసెక్ల నీరు ఇవ్వాలని నిర్ణయించారు. జోన్ 2 పరిధిలో ఉన్న కరీంనగర్ జిల్లాకు డిసెంబర్ 18 నుంచి 25 వరకు మొదటి తడి, జనవరి 9 నుంచి 17 వరకు రెండో తడి నీటిని విడుదల చేశారు. అయినప్పటికీ మధ్య ఆయకట్టుకు కూడా సరిగ్గా నీరందని పరిస్థితి నెలకొంది. కరీంనగర్ జిల్లా పరిధిలో ఎగువ కాకతీయ కాల్వకు D87 నుంచి D94 వరకు మొత్తం 8 డిస్ట్రిబ్యూటరీలు ఉన్నాయి. చొప్పదండి, రామడుగు, కొత్తపల్లి, కరీంనగర్ మండలాల పరిధిలో సుమారు 22,000 ఎకరాల ఆయకట్టు ఉంది. అయితే చొప్పదండి, కరీంనగర్ మండలాల్లోని మధ్య ఆయకట్టు కూడా నీళ్లందని పరిస్థితి కనిపిస్తోంది. కరీంనగర్ మండలం బొమ్మకల్, దువేడు, గోపాలపూర్, చేగుర్తి, ముగ్దుంపూర్, మందులపల్లి గ్రామాలకు ఇప్పటి వరకు ఆశించిన స్థాయిలో సాగునీరు అందలేదు. దీంతో రైతులు ఎక్కువగా భూగర్భ జలాల మీద ఆధారపడి వరి నాట్లు వేస్తున్నారు. ప్రస్తుతం భూగర్భ జలాలు కూడా అడుగంటుతుండడం రైతులను కలవరపెడుతోంది. ఒకప్పుడు రోజుకు 12 గంటలు వాడినా తగ్గని బావులు, బోర్లలో ఇప్పుడు 5-6 గంటలు కూడా నీళ్లు ఉండడం లేదు. ఇప్పటికే నాట్లు వేసిన పొలాలు తడి ఆరిపోతున్నాయి. అక్కడక్కడ నెర్రెలు విచుతున్నాయి. మరికొద్ది రోజులు ఇలాంటి పరిస్థితులే ఉంటే పంటలు ఎండిపోతాయనే ఆందోళన వ్యక్తమవుతుంది. ఈ పరిణామాలను గ్రహించిన రైతులు ఇప్పటి వరకు పోసిన నారుమళ్లను వదిలేస్తున్నారు. యాసంగిలో 4-5 ఎకరాలు వేసుకోవాలని ఆశించిన రైతులు ఇప్పుడు ఎకరం, అరెకరానికే పరిమితమవుతున్నారు. మరోవైపు నీటి ఎద్దడి వస్తుందనే కారణంగా ప్రధాన కాల్వ ఎగువ ప్రాంతం రైతులు DBMలను తెరిచిపెడుతున్నట్టు తెలుస్తోంది. దీంతో చివరి ఆయకట్టు మాట దేవుడెరుగు, మధ్య ఆయకట్టు సైతం తడిచే పరిస్థితి కనిపించడం లేదు. అంతేకాకుండా అధికార పార్టీ ఎమ్మెల్యేలు ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గాలకు వచ్చే నీటిని అడ్డుకోవద్దని మౌఖిక ఆదేశాలు అధికారులకు అందినట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో చివరి ఆయకట్టు రైతులు ఆందోళనకు గురవుతున్నారు. పంటలు సాగు చేయాలా వద్దా అనే సందిగ్ధంలో పడుతున్నారు.